టీటీడీపీ నేతలు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. తెలంగాణ ప్రభుత్వం నీతిమాలిన చర్యలకు పాల్పడుతోందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ ఆరోపిస్తూ ఆందోళన చేశారు టీడీపీ నేతలు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, గ్రేటర్ టీడీపీ నేత ఎంఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేదల సంక్షేమాన్ని టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. హైదరాబాద్ లో రోడ్లను బాగు చేయాలని, రేషన్ కార్డులను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు అరవింద్ కుమార్ గౌడ్. కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతలు లేవు. ఈ ప్రభుత్వానికి పండుగలు, పబ్బాలు, ఆటలు, పాటలు, విందులు, వినోదాల మీదనే కాలయాపన సాగుతుంది. కానీ పేద ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఇవాళ నిత్యం నిరసనలు, ప్రతివారం ప్రదర్శనల పేరు మీద ఇవాళ ప్రజల పక్షాన పోరాడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఇవాళ రోడ్ల పరిస్థితి కానీ, పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఇవాళ మురికివాడలో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కానీ తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇవాళ రేషన్ కార్డులను లాగేస్తామని పేదలను అసలు హైదరాబాద్ లో ఉండనీయమన్నట్టుగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న దాన్ని నిరసిస్తూ మేము ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం కళ్లు తెరవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో అధికారానికి రాకముదలు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి వాగ్దానాన్ని తుంగలు తొక్కిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఆ తర్వాత మహిళలకు కనీసం మంత్రివర్గంలో స్థానం లేదు. వారు ఏ మాట చెప్పినా, ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు లేకుండా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పినాడు. ప్రతి ఒక్కరికి గతంలో ప్రభుత్వాలు 500 రూపాయలు పెన్షన్లు ఇచ్చినారని చెప్పినారు. 1000 రూపాయల పెన్షన్ అని చెప్పినాడు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, అదే రకంగా షాదీ ముబారక్ డబ్బులు లేవు, కళ్యాణ లక్ష్మికి డబ్బులు లేవు. ఈరోజు ఏదో ఒక సాకుతో మరి కొన్ని ఇళ్లలో వంకాలు ఉన్నాయని, కొంతమంది సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కొంటే మోటార్ సైకిల్ ఉన్నాయని, మరి కొంతమంది టీవీలు రంగురంగుల టీవీలు ఉన్నాయి కనుక వీళ్ళు కూడా అనర్హులని రేషన్ కార్డులు, అదే రకంగా పెన్షన్ కార్డులు తీయడం జరుగుతూ ఉంది. మరి విశ్వనగరం చేసిన తర్వాత మరి ఆయన 2 బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం చేస్తా అన్నాడు. 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం 1,00,000 హైదరాబాద్ లో కడతా అన్నాడు. మొన్న గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో 1,00,000 కాదు, కనీసము ఈ రోజు వరకు 1000 కట్టిన దాఖలాలు లేవు. 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా టెండర్లు లేవు. ఎవరికి ఇస్తారో తెలియదు, స్పష్టత లేదు. మరి ఎవరు అలాంటి తెలియదు. మరి కనీసం దానికి కేటాయింపులు కూడా లేవు. ఇవన్నీ బూటకపు వాగ్దానాలతో మరి ప్రజల్ని మొబ్బపెడతా ఉన్నాడు. గత 2 రోజుల క్రితం ఒక సర్వే రిలీజ్ చేశాడు. ఆ సర్వే ఎక్కడ జరిగిందో దాన్ని కూడా ఒక బూటకపు సర్వేని రిలీజ్ చేసి ప్రజల్ని తప్పుతో పట్టించడానికి నేను చేస్తున్న దుర్మార్గమైన పాలన అని మీరంటా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా ప్రజలు నా పక్షాన ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూడమని చెప్పండి కేసీఆర్ గారికి ఏ రకమైన అగ్రహావేశాలు ప్రజల్లో ఉన్నారు, ఎలాంటి అశాంతిలో ఉన్నారు. ఒకసారి ప్రజల దగ్గర పోయి సర్వేలు చేయమని చెప్పండి. గూగుల్లో మొత్తం ప్రపంచమంతా చూస్తా ఉంది కనుక ఈ రోజు వరకు ఎవరు కూడా రాలే. కనుక హైదరాబాద్ నగరాన్ని చెత్త రోడ్లను అన్నింటినీ కూడా బాగు చేయాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి. సాకుతో తీయకుండా వాస్తవంగా ఎవరికైతే ప్రతిఫలాలు అందించాలో వాళ్ళందరూ కూడా అందించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతాం. తెలంగాణ సాధించిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి తర్వాత మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మిగులు బడ్జెట్ మనది, ధనిక రాష్ట్రం మనది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమాన్ని కుంటుపరుస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లు కానీ, తర్వాత విద్యార్థుల రీఎంబర్స్మెంట్ ఇచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ మొన్ననే ఈ రోడ్ల మరమ్మత్తు గురించి హైదరాబాద్ మొత్తం మనం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కు ఎన్నో అవార్డులు తెచ్చినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ అని ఈరోజు ఎక్కడ హైదరాబాద్ చూసినా కానీ చెత్త కుప్పలాగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి మేము దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా పెన్షన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇమీడియట్ ఇవ్వాలి.
రీఎంబర్స్మెంట్ ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం. పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు